నేను ప్రశ్నించే వ్యక్తిగా కాదు, సమస్యలకు స్పందించే వ్యక్తిగా ఉంటానన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి మర్పడగ చెన్న కృష్ణారెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉస్మానియా యూనివర్సిటీ మ్యాథ్స్ ప్రొఫెసర్ మర్పడగ చెన్న కృష్ణారెడ్డి ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్న సందర్భంగా తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో స్వగ్రామమైన రామక్కపేటలోని మున్నూరు కాపు సంఘంలో గ్రామంలోని కుల పెద్దలు, యువజన సంఘాలు, పట్టభద్రులతో కలిసి ఆశీర్వాద సభను ఏర్పాటు చేశారు. పుట్టిన ఊరు మన పుట్టిన నేల రామక్కపేట కాబట్టి రామక్కపేట అంటే గ్రామం ఎంతో అభిమానం ఉంది. మొదటగా మన గ్రామంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్న మీ ద్వారా ప్రచారం చేసి ఆశీర్వాదంతో తప్పకుండా గెలుస్తానని, ఇదే మన గ్రామంలో విజయోత్సవ సభను నిర్వహించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నేను ప్రశ్నించే వ్యక్తిగా కాదు, సమస్యలకు స్పందించే వ్యక్తిగా ఉంటానని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనా పరంగా, సంక్షేమ అభివృద్ధి పరంగా మీకు తోడుంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, తెలంగాణ యువశక్తి టీం సభ్యులు, రామక్కపేట గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ సహకరించాలని, మీలో ఇప్పుడు కొందరు ఇక్కడికి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడతారని కోరుతున్నాను. ఎవరైనా మాకు దాదాపుగా తెలిసి ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. వ్యాప్తంగా వాళ్ళందరూ సార్ ఎమ్మెల్సీగా పార్టీ అతిథులుగా, పార్టీలు సంబంధం లేకుండా ఎమ్మెల్సీగా ఓటాకు ఉంటుందని రాజ్యాంగంలో రాసి ఉన్నది. ఏ రకంగా పోరాట పటిమతో ఉన్నారో మనం అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ పాల్గొనలే. కాబట్టి అంత పోరాటం చేసి మనం తెలంగాణ సంపాదించుకున్న వాళ్ళము. ఇవాళ మీ ఊరు మన సారు, మీ ఊరు బిడ్డ సారే ఒక నాయకుడిగా ప్రొఫెసర్గా చేసి తెలంగాణలో ఉన్నట్టు 33 జిల్లాల్లో విద్యార్థులను ఎంతోమందిని తీర్చిదిద్ది నాయకులుగా తయారు చేసి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయిన నిమ్మలం కూడా సార్ అయినా కూడా ఎంతోమంది సమస్యలకు తీర్చడానికి, మీ ఊరు పేరును ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ చిత్రాన్ని మార్చడానికి రామక్కపేట సార్ అయిపోతున్న ఎమ్మెల్సీ గెలిస్తే రామక్కపేట అనే ఈ ఊరు మొత్తం 33 జిల్లాలు మారిపోతుంది. అదేవిధంగా ఒక బాబు ఒక బ్రదర్ ఇంతకుముందు కాదు సార్, మీరు పాల్గొనవుతారు కదా, మీరు గెలిస్తే మాకు ఏం చేస్తారని అన్నాడు అతను. అంటే ఏం చేస్తారనేది కాదు, ఇప్పుడు 10కి వాగ్దానం చేస్తాం, ఆ 10కే కట్టుబడి ఉన్నారు కదా. కొందరు 10-20 చెప్పినా కూడా అది తీర్చలేరు. సార్ ఏంటంటే ఆ పని ఈ పని అని కాదు, ఏ పని అని చేయడానికి రెడీగా ఉన్నాడు, ఎంత డెవలప్మెంట్ చేయడానికి రెడీ ఉన్నాడు పొద్దున గెలిపించుకోండి. కాబట్టి సార్ అందరి వాడు. ఇంకోటి సార్ ప్రొఫెసర్ చేసి ఎంతోమంది మాలాంటి వాళ్ళు ఎంతోమంది తీర్చిదిద్దున్నాడు. కాబట్టి ఇవాళ మీ మీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా కూడా సార్ ముందుండి, ఇంటి పెద్ద కొడుకుగా ఉండి అన్ని హాస్పిటల్ పనులు కానీ ఏ పని అంటే ఆ పని కూడా సార్ ముందుండి చేస్తాడు. 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని చేస్తాడు. కాబట్టి ఏదో దావతు పోతే ఎక్కడ కూర్చున్నా ములుగబోకెళ్తా అంటారు చూడు. కాబట్టి సార్ మన సార్ కాబట్టి మనం గెలిపించుకుంటే ఎక్కడ పోయినా కూడా మీకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ ఛాన్సు రాగరాగ మీ ఊళ్ళోకి వచ్చింది కాబట్టి ఇక్కడ నుండే సారు ముందడుగు వేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి అవకాశాలు మళ్ళీ రావు. ఒక నాయకుడు పుడుతుందంటే ఆ నాయకుడిని దారిలో మనం నడుచుకుంటూ కోఆపరేట్ చేస్తే మీ తరాలకు, రేపు వచ్చే మీ ముందు తరాలకు కూడా ఒక మంచి రూట్ అనేది ఉంటుంది. ఈ గ్రామాన్ని ముందంజలో ఉంచుతారు. కాబట్టి సారు ఈ ఎమ్మెల్సీగా ముందుకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ ఆశయంతో శాయశక్తుల మీరు వేస్తూ వేరే వాళ్ళకి కూడా చెప్పుకుంటూ ఎక్కడ పోయినా, మీరు ఎక్కడ ఛాయ్ తాగిన కాడైనా సరే, ఓ హాస్పిటల్ పోయిన కాడ, ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోయిన కాడ పోయినాక, ఓ పోలీస్ స్టేషన్ కాడ పోయినాక కూడా అందరూ డిస్కషన్ చేసుకోవాలి. మా ఊరు నుండి మా సార్ వస్తుండు కాబట్టి మా సార్ ఓటేయాలని ఈ డిస్కషన్ పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు వేస్తూ ఇంకో 10 మందికి చెప్తూ మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, ఈ రోజు ఎట్లనైతే మనం మాట్లాడుకున్నామో అదేవిధంగా సారు అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత మీ ఊర్లో మళ్ళీ ఒక విజయోత్సవ సభ పెట్టుకుంటున్నాము. ఇది గ్యారంటీ సార్ గెలవబోతుండు. ఈ అవకాశం వచ్చినందుకు
సార్కు నేను ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా మీరు మీరు పేరు పేరు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. చెన్నకేశ్వర రెడ్డి గారి నాయకత్వం, చెన్నకేశ్వర రెడ్డి గారి నాయకత్వం. ఉపాధ్యాయులు చేసే కదా అంటే మామూలుగా ఇక్కడి నుంచి వీళ్ళెవరు లీడర్ నేనేమో ఉస్మాన్ సిటీ పోయి లీడర్ అయ్యి ఆడ కూడా రామకపేట చెప్పుకుంటుంటే అందరికి సిద్దిపేట బోర్డు మీద ఏం రాస్తుంటే ఉస్మాన్ సిటీలో సిద్దిపేట రాసి మేము రామకపేట అని చెప్పుకున్నాం. రామకపేట అనేది చాలా మంది తెలిసేది అప్పుడే చేసినాం. ఏది 82 84 సిద్దిపేట ఉండగా కూడా సిద్దిపేట 76 70 ఇయర్స్ ఇంటర్మీడియట్ అయినప్పుడు కూడా చాలా మంది మన ఇంటికి వచ్చారు. వాళ్ళందరితో కూడా మా రామకపేట అని గర్వంగా చెప్పుకుంటుంది. అప్పుడు మా ఊళ్ళో ఒకటి ఏంటంటే చదువుతలేరు నేను అనుకున్నాను, కానీ నా కళలు నిలగేది అంటే అందరూ అంటే అంతమంది రావడం కూడా నాకు చాలా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేము చూడగానే మీకు అందరితో పరిచయం లేదు, కానీ నాకు ఎందుకంటే ఉస్మాన్ సిటీలో ఉన్నా కాబట్టి అన్ని జిల్లాలతో సంబంధాలు ఉంటాయి. రామపేట కూడా గంతే సంబంధాలు పెట్టుకున్నాను. పేరు రామపేట అని చెప్పుకుంటాను. మా ఎక్కువ సంబంధాలు లేవు నాకు అసలు చెప్పాలంటే. ఎక్కువ మంది లేవు. వేరే ఊళ్ళలో అయితే వాళ్ళ ఇళ్ళకి పోతా అక్క అంట అన్న అంట ఆ విధంగా సంబంధాలు అందరితో అన్ని క్యాస్ట్ కులాల తరపున అందరితో కూడా సంబంధాలు పెట్టుకున్నాం మంచిగా. ఉస్మాన్ సిటీలో నేను ఇన్ని రోజులు ఒక ఉపాధ్యాయుడికి ఏంటంటే ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా తన సొంత పిల్లలు పట్టించుకోడు, అది గుర్తుపెట్టుకున్నాడు. ఉపాధ్యాయుడి మీద గౌరవం అందరూ అనుకుంటున్నారు బాగా జీతమవుతుంది అట్లేం ఉండదు. అది ఉపాధ్యాయుడు ఎప్పుడు 80 గంటలు ఏదైనా పాఠశాలలో ఉంటాడు, లేకపోతే కాలేజీలో ఉంటాడు. ఆ 8 గంటలలో అవసరం రాత్రి 10 గంటలకు కూడా వాళ్ళకి టైం ఇస్తాడు విద్యార్థులకు. మన పిల్లలు పట్టించుకోండి, నా పిల్లలు పట్టించుకోకపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో పొద్దున్న లేవగానే అయితే ఆగమాగం అవుతాము, పొద్దున్న తాగినైతాము, చాయ్ తాగి టిఫిన్ చేయగానే బయటకు పోతే రాత్రి 10 గంటలకు వచ్చారు. వాళ్ళని పట్టించుకోలేదు. విద్యార్థులు అనేటోళ్ళు నేను విద్యార్థులు బాగా అండగా ఎప్పుడు వాళ్ళకి ఏది పాఠాలు చెప్పగానే మీరు ఏం చేస్తారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇవన్నీ అడిగేదంట. అప్పుడు అలాగే అందరూ అడుగుతారు, నేను ఒక్కనే కాదు, అందరూ ఉపాధ్యాయులు అటువంటి ఉంటారు. అడిగే వాళ్ళకి అరే నువ్వు ఇదిగో నువ్వు అడుగో నువ్వు ఇలా చేయను కాపో, నీకు నీ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువు, లేకుంటే నీకు బీజాలు పెట్టి 5,000 తీసుకోండి అని ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా మామూలుగా తన బిడ్డలాగా చూసుకుంటాడు విద్యార్థులు. అది గ్రేట్, అది ఉపాధ్యాయ వృత్తి, మంచి వృత్తి. అటువంటి వృత్తి చేసేది. ఎందుకంటే నా సొంత పిల్లల కంటే కూడా విద్యార్థులు సంతో వాళ్ళకి తెలుసు. నేను మా స్కూల్లో మా ఇంటికంటే కూడా మేము విద్యార్థులతో ఉండేది. నాకు విద్యార్థులు ఉండేది, వీళ్ళందరితో నాకు సంబంధాలు లేదు సంజయ్ వీళ్ళందరితో. ఎందుకంటే 8 గంటలు 10 గంటలు అక్కడ ఉండేది. నాకు ఆ విధంగా అందరితో అన్ని విషయాలు తెలుసుకుంటే వ్యవసాయ కుటుంబం అయితే వ్యవసాయం ఏం చేస్తారు, కార్మికుల కుటుంబాలు అయితే కార్మికులు ఏం చేస్తారు, ఇది ఒక్కటి కూడా నారాయణ సంపాదించుకున్నాను. ఉస్మాన్ ఏ రాత్రికి ఏది ఉన్నా కానీ నాకు ఫోన్ చేసేది రాత్రి కూడా సార్తో మాట్లాడతాను, సంతోషం అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అన్ని ప్రాబ్లం సాల్వ్ అందరితో కావు, కొన్ని అయితే ఆ కొన్ని అయినా జీవితంలో సంతోషంగా రిటైర్ అయినాక కూడా యాక్టివ్గా కనబడుతుంది. ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ అందరికి ఇబ్బంది ఉండదు కాదు. కొందరికైతే నేను నా శాయశక్తుల నా వీలైనంత వరకు నేను మామూలుగా ట్రై చేస్తాను ఎక్కడైనా కానీ. ఆ విధంగా నా జీవితం అంతా ఇదే విధంగా వస్తుంది. ఇక ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి ఎందుకు పోతారు తెలుసా? ఇప్పుడు నాన్ని సేవలు రావడానికి వాళ్ళకు మినిస్టర్లు కావాలని కాదు, డైరెక్ట్ సీఎం దగ్గర చూసుకోపోవడానికి ఇది ఉన్నది, ఇది సమాజంలోకి ఇది ఉన్నది, అగ్రికల్చర్కి ఇది ఉన్నది, కార్మికులలో ఇది ఉంది, ఎక్కడ ఉద్యోగస్తులకు ఇది ఉంది, టీచర్లకు ఇది ఉంది అని చెప్పే పర్సన్ కాదు. పైన చేసుకునేవాడు కాదు, ఇలా పైన చేసుకునేది ఉండదు కౌన్సిల్. ఇది ఎగువ సభ ఎందుకు పెట్టారంటే బ్రహ్మాండంగా అందరూ ఒక మేధావులు రావాలి. ఈ మేధావులు వచ్చి ప్రభుత్వానికి సజెషన్స్ చేయాలి. బయటకు చేసి నేను ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే కాదు. ఆ విధంగా మనం ఆ చట్టసభలో నాకు అనిపిస్తే అందరు దీంట్లో ఇప్పుడు నేను 1000 కోట్లు అంటాడు, నేను 200 కోట్లు పెడతా అంటాడు, పార్టీ నుంచి స్టిక్కర్ తీసుకుంటా అంటాడు, పార్టీ నుంచి రోజు పొద్దుదాకా అది కాదు ఇద్దరు కావాల్సిన పార్టీలకు అతీతంగా నేను ఒక పార్టీలో ఉన్నా అంటే ఒక విద్యాసంస్థ. నేను మామూలుగా పార్టీ కంటే కూడా ఏబీపీ దాంట్లో ఉంటాను. ఏబీపీని ఎక్కడ కూడా నేను వ్యతిరేకం చేస్తాను. ఎందుకంటే నాకు ఎప్పుడు అదే సిద్ధాంత పరంగా ఉన్నా. ఈ ఎమ్మెల్సీ అనేది పార్టీలకు అతీతంగా ఒకటి గుర్తుపెట్టుకోరు.
ఒక బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే గెలిచింది అనుకోండి, ఎమ్మెల్యే వేరే పార్టీలో కలుతాడు, వేరే పార్టీ. కాంగ్రెస్ ఎమ్మెల్యే కలుతాడు, వేరే పార్టీలో కలుతాడా, టీఆర్ఎస్ కూడా ఉంటాడు, వేరే పార్టీలో కలుతాడా. అంటే కార్యకర్తలు ఇది అనుకోవచ్చు, చంద్రకృష్ణారెడ్డి సార్ ఏంటి ఇండిపెండెంట్ చేస్తుండు, విద్యార్థి యువశక్తి తరఫున చేస్తుండు అని మీరు ఒక బీజేపీ కార్యకర్తలు అనుకోవద్దు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అనుకోవద్దు. అదే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అటువంటిది అనుకోకండి మీరు ప్లీజ్. ఎందుకు తెలుసా, ఎమ్మెల్యేలే మారుతారు, పార్టీలు మారుతారు. ఎమ్మెల్యేలు మనం మారాక లేదు. మీరు ఒక మంచి మేధావి తీసుకురావడానికి మీరు పార్టీ మారుడు కాదు, ఇలా సింబల్ ఉంటుంది. ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకుందాము అని ఒక టెంపో క్రియేట్ చేస్తే మిగతా పార్టీలు కూడా భయపడతాయి. ఎవరికో ధనవంతులు చేయొద్దు, ఎవరికో ఎవరికి చేయొద్దు. ఈ చట్టసభలలో ఒక నీట్ అభ్యర్థికి ఎన్నుకుందాము అనే ఉద్దేశంతో నేను ఈ రంగంలోకి వచ్చిన అసలు లెక్కకైతే. నాకు ఎమ్మెల్సీ కావాలని షో కాదు. చట్టసభలలో పనులాంటి వాడు వస్తే అంటే నేను ఇంత సర్కిల్ ఉండదు, ఇంట్లో ఉండదు కదా, ఇంతమంది మంచిర్యాల పైన నాకు శిష్యులు ఉంటారు, సంగారెడ్డి పైన శిష్యులు ఉంటారు. సంగారెడ్డి నుంచి విఠల్ వచ్చేట్టు అంటే వీళ్ళు విద్యార్థి యూనివర్సిటీ పెట్టాడు. విఠల్ ఒకసారి చూసి ఒక చూసు విఠల్ నా పిహెచ్డీ కంప్లీట్ అయితే రిటైర్గా తీసుకుంటాడు. విద్యార్థి చదువులో అందరూ కలిసి విద్యార్థి ఇక సార్ ఇట్లా ఇండిపెండెంట్ ఉంటే బాగుండదు, జనం నమ్మతలేరు, విద్యార్థి యువశక్తి పెడదాం సార్ మంచిది, ఎట్లనే పోదామని చెప్పేది. అంటే విద్యార్థి సేవకి విఠలే కాదు, వెంకటేష్ వచ్చండి కదా, ఇప్పుడు సార్తో వీళ్ళందరూ కలిసి ముందర పోండి అని చెప్పారు. అంటే ఇది నాన్ పొలిటికల్గా పోయేది, అంటే ఈ రాజకీయంగా పోతుంది కౌన్సిలర్ అయితే. ఇది ఒక తెలంగాణ వచ్చినాక, తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమం వచ్చినాక మంచి వ్యక్తులు రావాలి ఎప్పుడైనా. తెలంగాణ ఏర్పడదు అన్నమాట. నేను మంచి వ్యక్తిని అనుకుంటున్నాను. మీలో ఒకరిని మీరందరూ నన్ను ముందరికి తోయడానికి మీరు పార్టీలను చూడకండి. పార్టీలు ఎమ్మెల్యేలు మారుతుండ్రు, ముఖ్యమంత్రులే మారుతుండ్రు, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మారుతుండ్రు, స్టేట్ ప్రెసిడెంట్ కూడా మారుతారు. కానీ ఇక్కడ మీరు పార్టీలు మారాలి అనేది లేదు కాదు. మా ఊరోడు అంటే మా ఊరే ఒక పార్టీ అనుకోండి. ఇలా జెండాలన్నీ కలిసి ఒకటే ఊరు మీరు చేస్తారు. ఈ జెండానే ఒక ఊరే జెండా. ఈ ఎజెండాలని మీరు పనిచేస్తే మనం ఒక ఊరు చాలు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక ఉద్యోగం తీసుకురావడానికి ఒక వ్యక్తితో వస్తుంది. ఇక్కడ నా ఒక్క వ్యక్తి అనుకుంటాను. మీరంతా పెద్ద శక్తి. ఊరు అనేది ఊరు చాలా పెద్ద శక్తి, గుర్తుపెట్టుకోండి. పిల్లలకి సిబ్బందిలో పిలిచి ముసలిలో కూడా మీరు ఇంటర్నల్ ఎగ్జామ్ రాయండి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాయండి అని 100 మందికి నా సొంతంగా తిండి పెట్టేది. ఇప్పుడు పెట్టేది అంటే అసలు మాకు పుట్టానికి తిరిగి పెట్టలేదు. మాకు అప్పుడు 5 పైసలు వరకు 4 కిలోమీటర్లు నడుచుకుంటే వేరే ఆ జనరేషన్ అట్లుండే. ఎందుకంటే పైసలు 5 పైసలు బిల్లు తీసుకోవాలని చెప్పారు. ఆ టైంలో కూడా సిద్దిపేట నుంచి ఫస్ట్ మెదక్ జిల్లా సిద్దిపేట ఎవరుకున్నా వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళ చదువుకోవాలని ఎంకరేజ్ చేసి అక్కడ చేద్దాం. తర్వాత ఆ విధంగా నాకు రాజకీయ లక్షణాలు, రాజకీయం కాదు నాయక లక్షణాలు. రాజకీయం అంటేనేమో దాన్ని పైరవ చేసుకుంటారు, కానీ అది కాదు. నాకు వచ్చేది ఒక నాయకత్వ లక్షణాలు. ఆ నాయకత్వ లక్షణాలతో తర్వాత ఏం చేసింది, విద్యార్థి పరిషత్ మీకు కొంత తెలుసు, అందరికి తెలుసు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే ఎంతమంది తెలుసు? చేంజ్ అవుతుంది. అఖిల భారత విద్యార్థి పరిషత్ తోటి ప్యానల్తోనే గెలిచాము. ఎవరు ఉస్మానియాలో నాలాగా ప్రెస్ సెక్రటరీ ఎవరు గెలవలేదు ఏబీ నుంచి. ఆ టైంలో అందరు కలకపోయి సిద్దిపేట పేరు ఆదిలాబాద్ పేరు, అంటే ఆదిలాబాద్ సిద్దిపేట తక్కువ నిజామాబాద్. ఈ 3 జిల్లాలు అందరూ కరీంనగర్ వాళ్ళు, నల్గొండ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు వీళ్ళే యూనివర్సిటీ జరిగింది. ఈ 3 జిల్లాలను ఏకం చేసుకొని నేను ఉస్మానియా జిల్లా ప్రెస్ సెక్రటరీ గెలిచాము. తర్వాత ప్రెసిడెంట్ గెలిచాను. అంటే సిద్దిపేటలో ఎవరైనా సరే ఇప్పటికి కూడా ఉస్మానియా సిద్దిపేటలో వచ్చారంటే అక్కడ గ్రేట్గా ఫీల్ అవుతారు. 4 అవుతారు. హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల అంతా సిద్దిపేట జిల్లాలో ఉంటుంది, మెదక్ జిల్లాలో ఉంటుంది. 10 మంది అవుతుంది. ఆ 10 మంది అంతా లీడర్లు. అంటే ఆ విధంగా మేము అక్కడ స్టార్ట్ చేసాం ఏ చుట్టూలా ఉస్మానియా. సిద్దిపేట అంటే గౌరవం మెన్షన్ చేసాం ఉస్మానియా. ఎవరైనా సిద్దిపేట వల్ల అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఆ విధంగా వచ్చి నేను ఉస్మానియా నాకు అదృష్టం, దేవుడు నాకు చిన్నప్పటి నుంచి అదృష్టమే ఉండేది. నాకు ఎంఎస్సీ సీట్ దొరకడం ఒక అదృష్టం.
నాకు దాంట్లో పిహెచ్డి దొరకడం అదృష్టం, దాని యూనివర్సిటీలే లెక్చర్ కావడం అదృష్టం. అవన్నీ అదృష్టం అందరు రావు, కొందరికి వస్తాయి. ప్రొఫెసర్ అయినాక ప్రొఫెసర్ కూడా అయింది. నాకు పిలిచి ఏబీపీ సిటీ ప్రెసిడెంట్ అన్నది. అరే నేను ఆఫీస్కి వస్తాననే, కానీ నువ్వు కార్యకర్తలతో ఉంటావు. నేను ఎప్పుడు లీడర్లతో ఉన్నా. ఎప్పుడు నేను ఎమ్మెల్యే దగ్గర కనబడా, ఏ లీడర్ దగ్గర కనబోతానేమో, జనరల్ లీడర్ కాగానే ఇక వాళ్ళకి షోక్ అది. నేను ఆ షోక్ లేదు, లీడర్ దగ్గర కనవలేదు. నా సొంతంగా పని చేసుకుంటే ఏబీపీ సిటీ ప్రెసిడెంట్, తర్వాత ఏబీపీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్, తర్వాత ఏబీపీలే తెలంగాణ ప్రెసిడెంట్కి ఇచ్చినప్పుడు కూడా అందరూ విద్యార్థులను ఎంకరేజ్ చేసేది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా, అది ఉందా, ఏబీపీలో పోయినాక కూడా ఎవరెవరు ఎక్కడ సెటిల్ కావాలి అంటే తెలంగాణలో బయట రాష్ట్రాలకు పోకపోదు, మామూలుగా ఉద్యోగం చేయడానికి పోకపోదు. ఇప్పుడు నేను ఏబీపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉత్సాహపరిచి ఏది కశ్మీర్లో కూడా మన వాళ్ళు 4 లెక్చర్లు అటెండ్ చేసింది. అసలు తెలంగాణ దాటి గుల్బర్గా కూడా లెక్చర్ కాదు అంతకుముందు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 6 నలుగురు 7 5 ఏది కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో, లేకుంటే కేరళలో, ఢిల్లీలో, ఆ విధంగా నాకు శిష్యులకు అభ్యసుకున్నాను మొత్తం. అంటే ఆ విధంగా లెక్చర్లు కావడానికి నేను అందరిని ఎంకరేజ్ చేస్తుంటాను. నేను అక్కడ ఉన్న తెలంగాణ మన సిద్దిపేట ఎంతలో, మనం రావుపేట ఎంతలో, నాకు తెలంగాణ మీద అంత అది. ఇప్పుడు బీజేపీ అనేది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ కానీ బీజేపీ ఒక నేషనల్ పార్టీలో ఏబీపీలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే విద్యార్థుల డివిజన్ మన ఆంధ్ర తెలంగాణ కావాలని ఫైట్ చేసినారు. నిజంగానే తెలంగాణ కొరకు హైదరాబాద్ ఏబీపీలో ఆంధ్ర తెలంగాణ సపరేట్ చేసింది. నా కట్టుతో నేను పట్టుకొని పడుతుంది. ఒక నేషనల్ పార్టీలు ఆ విధంగా చేశారు. ఇక్కడ పట్టుబట్టి మాకు తెలంగాణ ఎట్లా కోరిక ఉంది, అరే మనం నేషనల్ పార్టీ ఎట్లా పెడితే మనం ఆంధ్ర విద్యార్థులు ఎదురైనా మనకంటే ఆంధ్ర విద్యార్థులతో కూడా మాట్లాడుతుంటే మాకు తెలంగాణ సపరేట్ ఎట్లనే వస్తుంది తెలంగాణ, మాకు తెలంగాణ బ్యాక్వర్డ్ అది అని చెప్పి పట్టుబట్టి 2010లో అసలు ఒక బీజేపీ పార్టీనే బీజేపీ హనుమాన్ సంస్థ ఆర్ఎస్ఎస్ హనుమాన్ సంస్థ దాంట్లో పట్టుబట్టి నేను తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు ఏర్పడింది. అది అందరూ తెలుసు విద్యార్థులకు. అది నా పట్టుదల. ఇక తెలంగాణ ఉద్యమం వచ్చింది కదా, నేను అందరి పార్టీలతో అది ఎస్ఎఫ్ఐ ఉంటుంది, పీడిఎస్ ఉంటుంది, ఎన్ఎస్ఐ ఉంటుంది, ఇక విశ్వాసం లేని పార్టీలు ఉన్నాయి. అన్ని ఆర్గనైజేషన్, అన్ని కుల సంఘాలు ఉన్నాయి. అన్ని కుల సంఘాలు కూడా నేను మొబిలైజ్ చేసి తెలంగాణ కొరకు వీళ్ళందరూ ఉద్యమం చేస్తుంటారు. నలుగురు అందరి పార్టీలో నేనే కూర్చోబెడుతున్నాను టేబుల్ మీద. నలుగురు అందరూ ఉద్యమం కావాలి, మనకు తెలంగాణ రావాలి. ఆ విధంగా తెలంగాణ కొరకు అదేవిధంగా ఉస్మానియాలో వేరే ఎస్ఎఫ్ఐ పీడిఎస్ ఉంటాయి, లెఫ్టిస్ట్ కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు, ఎన్ఎస్పీ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని చేసుకొని ఓపెన్సీలో కూడా అన్ని పార్టీలను ఏకం చేసుకొని నేను ఒక్కరి మీద నాకు ఆ చరిత్ర ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కౌన్సిల్ మీకు అందరికీ కౌన్సిల్ అంటే ఈ అసెంబ్లీ ఎట్లనో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ ఇది ఒక రాష్ట్రంలో కాదు. ఒక ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈ రాష్ట్రంలో ఫేమస్ అవుతుంది. ఒక రాష్ట్రంలో ఏంటంటే ఏమవుతుంది, ఈ దేశానికి ఆదర్శమైంది. నేను తప్పకుండా మళ్ళీ నేనేంటంటే నిపుణులే కాదు, మీరు ఏదైనా చేసినా మనకు ఎన్నో దగ్గర శిష్యులు ఉంటారు, మిత్రులు ఉంటారు. వాళ్ళు కూడా నాకు తెలుసు, జనకృష్ణ సార్ తెలుసు అంటారు, మా చిన్న తెలుసు అని ఒక దగ్గర అంటారు, మా సార్ తెలుసు అని మీకు తప్పకుండా ఎన్నో ఒక దగ్గర టచ్ అవుతారు వాళ్ళు. నేను ఊరి పేరు బాగా నిలబెడతాను, గుర్తుపెట్టుకోవాలి. నాకు ఒకటే ఏంటంటే నేను ఒకవేళ ఎమ్మెల్సీ అయినా ఫస్ట్ ఊరు అభివృద్ధి చూసుకుంటాను. ఇక మా సార్ అంటే నేను ఊరి పేరు తప్పకుండా నిలబెడతా. ఊరి పేరే కాదు, ఈ మండల పేరు, ఈ జిల్లా పేరు. నేను ఫస్ట్ జిల్లా పేరుతోనే పైకి వచ్చిన, ఊరి పేరుతో పైకి వచ్చిన. మనం ఒక్కొక్క కార్యకర్త ఏంటంటే మనం తక్కువ అంచనా వేసుకుంటాం, ఓట్ చేసుకుంటాం. అంటే ఈయన నా చిన్న కూర్చొని నా మనిషి, ఈయన నాకు బాగా క్లోజు, లేకుంటే చిన్న నా క్లోజు నువ్వు అనుకో, మా సార్ నా క్లోజ్ అని అనుకో, ఏ వాడు చిన్న నా క్లోజ్ అంటే ఆ అటువంటి వాళ్ళు ఒక్కరితో 1000 ఓట్లు పడతాయి. ఒక్కరితో 1000 ఓట్లు పడతాయి. ఇలా ఎందుకంటే సార్ పొలిటికల్ పార్టీస్ ఇలా ఉండదు, పొలిటికల్ పార్టీ సింబల్ ఉండదు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి గ్రాడ్యుయేట్స్ ఇష్టమైన డొంగరు అందరు ఏమనుకుంటారంటే సార్ తట్టుకుంటాడు, వాళ్ళు ఒక్కొక్కరు లక్షలు 1000 కోట్లు పెడతారు కదా, 100 కోట్లు పెడతారు కదా,
అని అనుకోవద్దు ఇప్పుడు. మనకు 2018 పోటీలు అనుకుంటా కామారెడ్డి ఎల్లారెడ్డిలో జాతిలో సురేందర్ ఉండే కాంగ్రెస్ నుంచి ఉల్టా పైసలు ఇచ్చి గెలిపించింది. అంతటా 100 కోట్లు పెట్టారు బీఆర్ఎస్ తరఫున, కాంగ్రెస్ తరఫున 100 కోట్లు పెట్టే గొలువలేదు. రూపాయి లేకుండా జనం ఉల్టా పైసలు ఇచ్చి గెలిపించారు. మీకు ఐడియా ఉందా లేదు? ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో 2014 ఒక ఎమ్మెల్యే గెలిచింది. తెలంగాణలో ఎక్కడ డబ్బు ప్రాబ్లం నడుతుంది. ఓకే, ఇప్పుడైనా వీళ్ళు కూడా నాకు వీళ్ళ శిష్యులు వీళ్ళంతా సైబాయ్ కాలేజీలు వెంకటేష్ ఇట్లాంటి వీళ్ళందరూ కూడా నా స్టూడెంట్స్ విద్యార్థి తెలంగాణ యువశక్తి అని పెట్టారు ఇండిపెండెంట్గా. నేను ఇండిపెండెంట్గా వస్తలేను, ఒక యువశక్తి ఆధ్వర్యంలో వస్తున్నాను. వీళ్ళు ఇక ఒకసారి మీ ఊరు చూద్దాం సార్, మీ ఊరు చూద్దాం సార్ అంటే మంచి మన ఊరు ఈ విధంగా తెలియాలని పెట్టుకోవచ్చు. అయితే నేను ఎక్కువ మైక్ పెట్టి ఉత్సాహపరిచడం కాదు, లేకపోతే గుర్తులో కూడదు. నాకు ఉస్మాసిట్లో ఏదో ప్రెసిడెంట్ ఇచ్చారు నాకు ప్యానల్ మీద. ఇది ఒకటి వినాలి. ప్రెసిడెంట్ అయితే నాకు మాట్లాడరాదు, నేను ఎందుకంటే ఊళ్ళకి వచ్చాడు కదా మనం. నేను నాకు స్పీక్ మైక్ బట్టి లేకపోతే క్లాస్ రూమ్లో పెట్టి ఆ టేబుల్ దగ్గర నిలబడి స్పీచ్ చేయాలి అందరికీ. నేను చేయకపోతుంటే నాకు రాదు, ఏమైనా చేసుకోండి, నేను కార్యకర్తలతో ఉంటాను. నేనే చేసిన. నా ప్యానల్లో ఒక జాయింట్ సెక్రటరీ ఉంటాడు. ఏమైనా నువ్వు మాట్లాడుకున్నా తరఫున అని చెప్పి నేను ఆ క్లాస్ రూమ్లోకి పంపించేది. నేను గద వరుకుతుంటే మైక్ పెడితే అందరు ఈ మైకాసురులు అందరు ఉండరు. మైకాసురులు అంటారు, మైకాసురుడు మైకాసురుడు. నేను మైకాసురుడి కాదు, నేను ముచ్చట్లు చెప్తా. ఆ ముచ్చట్లు బోర్ రావద్దు మీకు అంతే. అయితే ఆ విధంగా ప్రెసిడెంట్గా చేస్తే నేను ఎన్నడూ మైక్ పెట్టలేదు. పార్టీలకు అతీతంగా ఇది ఒకటే జెండా అనుకోండి. తెలంగాణ కొరకు ఎట్లా జెండా పట్టుకొని ఒకటే జెండా. ఎవరైనా సరే ఆ ఉద్యమాలలో ఆ టెంట్ దగ్గర పోదు మనం నాకు ఛాన్స్. ఇలా సిద్దిపేట ఏవి ఉద్యోగం చేస్తుంటే ఏవి వాళ్ళు టెంట్ వేసుకొని చేస్తుంటే హరీష్ రావు మనుషులు వచ్చి నేను ఒకసారి జెండా పడతాను అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆ జెండా కిందకి వచ్చి ఏడ ఉద్యమాలు నేను జెండా పడతాను పట్టుకొని ఫోటో దిగిపోయినట్టు. అంటే తెలంగాణ ఉద్యమంలో అట్లా దిగారు. ఆ ఉద్యమం మీతో స్టార్ట్, మన ఊరితో స్టార్ట్ కావాలి. అంటే ఒక కౌన్సిల్ ఒక మంచి వ్యక్తిని పార్టీలకు అతీతంగా గెలిపిస్తామనే రామకపేట నుంచి నాకు స్పందన రావాలి. మీరు అంతే ఆ విధంగా ఆశిస్తున్నప్పుడు నేను మీతోనే ఉంటా. ఇప్పుడు నేను ఏడ గెలుస్తాం తప్పకుండా. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే రంగంలోకి వచ్చాను. లేకుంటే నేను ఓడిపోయి రాకపోయింది. ఇలా మీటింగ్ వెళ్తాను. తప్పకుండా రామకపేట గ్రామం ఒక్క గ్రామం చాలు. మీరందరూ ఓట్ చేసుకొని పట్టుబడితే మనం తప్పకుండా మన రాష్ట్రంలో ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఉంటాయి, 2 ఉంటాయి. వీళ్ళకి అందరూ చేసుకుంటారు. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ ఉంటుంది. అంటే నెంబర్ 1 రాజు, నెంబర్ 1 వచ్చే ఓట్లతో నేను గెలుతాను. అందరేమో 2వ నెంబర్తో గెలుతారు. సెకండ్ ప్రియారిటీతో, థర్డ్ ప్రియారిటీతో, 10th ప్రియారిటీతో గెలుతారు. మన ఊరు ఉత్సాహం చూస్తుంటే నేను తప్పకుండా ఆ రాష్ట్రంలో ఇంతవరకు ఈ మధ్యన ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో ఎవరు గెలవలేదు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో తప్పకుండా గెలుస్తా. రామకపేటతో సంబంధాలు పెట్టుకుంటా. నాకు రామకపేటలో అయితే ఏం చేసినా మన ఇల్లు కూడా పెట్టే వాస్తుకు బాగాలేదు. కొన్ని వాస్తుకు నమ్ముతాం, సంతులు వాస్తుకు నమ్ముతాం కదా. ఆ వాస్తు కొరకు అంటే మంచి కలిసి వచ్చింది. అయినా ఆ ఇల్లున్నా కానీ మంచిగా కలిసి వచ్చింది అది. ఎందుకంటే మా ఫాదర్ కూడా బాగా కష్టపడి వచ్చాడు. మా ఫాదర్ చిన్నగా ఉన్నప్పుడే తల్లి ఇద్దరు చనిపోయాడు. మా తండ్రి దుల్లే. మా ఫాదర్ తల్లిని కూడా 11 ఏళ్ళప్పుడే చూసాడు. అట్లా నాకు ఎక్కువ మా ఫాదర్ మేనమామ తొగటలో నేను పుట్టింది చిన్నప్పుడు. ఇలా 4th క్లాస్ పెట్టేదాకా నాకు తెలియదు. నాకు ఇక్కడ గ్రామం 4th క్లాస్ వచ్చి ఇక్కడ చదువుకున్నాను. 5th క్లాస్ అంతకు 2nd క్లాస్ ఇక్కడ చదువుకున్నాను. మా ఫాదర్ ఒకటి ఏదైనా తల్లిదండ్రులు లేకుంటే ఆయన పాప బాగా బాధపడుతుండే. తల్లిదండ్రులు లేదని ఎవరు తెలియలేదు. నాకు కూడా తాత లేడు ఎత్తుకోవడానికి. మా నాయనమ్మ లేదు, మా అమ్మమ్మ తాత దగ్గర లేదు. మా బాధ ఎవరు తెలియదు కానీ నాకు తెలుసు మా బాధ తల్లిదండ్రులు లేరు. ఇంకా తల్లిదండ్రులు లేనప్పుడు ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు.
లేకపోతే చిన్నప్పుడు చూడకపోతే వాళ్ళకి బాధ ఉంటుంది, లోపల ఉంటుంది, మానసికంగా ఉంటుంది. ఆ మానసికంగా కొని మా తోటతాత చెప్తున్నాడు, బాగా అవుతాడు. మా తోటతాత ఏం చెప్తున్నాడంటే రోడ్ ఎప్పటి పోతున్నాక 10 మందిని పరిచయం చేసుకోవాలంటున్నాడు. తర్వాత అది డిస్కస్ చేద్దాం, ఏ బాధ్యతలు మీరు తీసుకుంటారు, ఏ విధంగా నన్ను గెలిపేయగలుగుతారు. నన్ను మీరే గెలిపేయాలి, నేను గెలుచు కాదు. మొత్తం ఈ జిల్లాలో ఏడు చూసినా ప్రతి ఊర్లే మన ఊరు వాళ్ళే కనబడాలి. నాకైతే నేను ఇప్పుడైతే నేను ఊరికి ఇది చేస్తా, ఈ సంఘానికి ఇది చేస్తా, ఈ సంఘానికి ఇన్ని పైసలు ఇస్తా, ఇప్పుడు ఎక్కడ వాగ్దానాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోరు. నేను గెలిస్తే అవన్నీ ఇంకా మాట్లాడుతుంది. ఇంత మంచి ఓపికగా మీరు అందరూ వింటున్నారు, చాలా ధన్యవాదాలు. ఇంకా మనం డిస్కషన్ చేసుకునేది ఉంటుంది. సంతోష్ ఇట్లా శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.